టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా నిన్న మొన్నటి వరకు చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోతోంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ విధానాలతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ టీడీపీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితుల్లో లేకపోవడం శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అనే చర్చ కూటమి పార్టీల్లో అంతర్గత చర్చగా జరుగుతోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తదితర నేతల అభిప్రాయాలు ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కూటమి 164 మంది ఎమ్మెల్యేలతో అత్యంత పటిష్టంగా అపరిమితమైన అధికార బలంతో ఉన్నప్పటికీ తెలియని భయం చంద్రబాబును వెంటాడుతోందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. క్షేత్రస్థాయిలో కూటమి ప్రజాప్రతినిధుల దోపిడీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటి వాళ్ళలో కొందరిని పిలిపించుకొని చంద్రబాబు మందలించారు అని సమాచారం. అయినప్పటికీ ఏ మాత్రం వాళ్ళలో మార్పు రాలేదు. పెద్దోళ్ళంతా తమ ఇళ్లను చక్కదిద్దుకుంటున్నారని, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సంపాదించుకోవాలని కూటమి ప్రజాప్రతినిధుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని, ఆ సొమ్మంతా అధికారంలో ఉన్నప్పుడు రాబట్టుకోకుండా మళ్ళీ ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అని వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇంకా 7 నెలల పాలన పూర్తి చేసుకోకుండానే కూటమి ప్రభుత్వం నెగిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణం చంద్రబాబుకు నాయకులపై కంట్రోల్ లేకపోవటమే. గతంలో టీడీపీలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని సీనియర్ నేతలు వాపోతున్నారు.